కష్టం లేనిదే ఏదీ రాదు. తలరాత బ్రహ్మది, తనువు తల్లిది, తపన తండ్రిది. కానీ బ్రతుకు మాత్రం నీదే. కష్టం వచ్చిందని ఆగిపోతావో, లేదా కష్టపడి ముందుకు పోయి అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకుంటావో అది నీ చేతుల్లోనే ఉంది. వేటి విలువ ఎప్పుడు తెలుస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సొంత ఇంటి విలువ అద్దె కట్టేటప్పుడు తెలుస్తుంది. అన్నం విలువ ఆకలి వేసినప్పుడు తెలుస్తుంది. డబ్బు విలువ ఉద్యోగం లేనప్పుడు తెలుస్తుంది. అలాగే ప్రేమ విలువ విడిపోయినప్పుడు తెలుస్తుంది. మనిషి విలువ దూరమైనప్పుడు తెలుస్తుంది. జీవితం విలువ వయసు అయిపోయినప్పుడు తెలుస్తుంది. ఉన్నప్పుడే వీటి విలువను కాపాడుకోండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు, పువ్వులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలాగే నువ్వు ఎంత నీతిగా బ్రతికినా కష్టాలు, కన్నీళ్ళు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది తడబడటం కాదు, నిలబడటం. అప్పుడే అనుకున్నది సాధించగలం. ఈ రోజుల్లో మంచి చెప్తే ఎవరు సార్ వినేది? దెబ్బ తగలాల్సిందే, నొప్పి తెలియాల్సిందే, అనుభవం రావాల్సిందే. ఇది ఎవరికి వారు తెలుసుకోవడం తప్ప విని బాగుపడ్డవాడు ఒక్కడు కూడా లేడు, నీతో నాతో సహా. మనం రాసుకున్న కథలు ఎన్ని ఉన్నా కాలం రాసిన కథలే గెలుస్తాయి. రాసే కలం మన చేతిలోనే ఉన్న తలరాతను మార్చే శక్తి కాలానికి మాత్రమే. తల్లిదండ్రులు ఉన్నన్ని రోజులే బంధాలు, బంధుత్వాలు. తర్వాత ఎవ్వరూ కూడా కేర్ చేయరు. అందుకే ఒంటరిగా బతకడం, ఒకరి మీద ఆధారపడకుండా ఉండడానికి ట్రై చేయండి. అన్నీ తెలుసుకో, అన్నీ నేర్చుకో, కానీ ఏమీ తెలియని వాడిలాగే కనిపించు ఈ సమాజానికి. ఎందుకంటే లోకానికి ఈర్ష, అసూయలు పెరిగిపోయాయి. ఎదిగేవాడిని చూసినా, బాగుపడేవాడు బ్రతికినా చూసి తట్టుకోలేకపోతుంది ఈ సమాజం. కాలం కలిసి రానప్పుడు నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు ఇవేవి మిమ్మల్ని గెలిపించలేవు. కేవలం ఓర్పు, సహనం మాత్రమే మిమ్మల్ని గెలిపించగలవు. కాబట్టి చెడు రోజుల్లో మీకు ఉండవలసింది ఓర్పు, సహనం మాత్రమే అని గుర్తుంచుకో. అన్నంలో రాయి వస్తే రాయిని పాడేస్తాం, అన్నాన్ని కాదు. కాలికి ముళ్ళు గుచ్చుకుంటే ముళ్ళుని తీసేస్తాం, కాలిని కాదు కదా. అలాగే జీవితంలో కష్టం వస్తే కష్టాన్ని వదిలించుకోవాలి, కానీ జీవితాన్ని కాదు అని గుర్తుంచుకో. విలువైనది ఎప్పుడు ఆ విలువ తెలియని వారికే దొరుకుతుంది. అది వస్తువైనా, విలువైన, బంధమైనా. జీవితంలో వచ్చే ఎంతటి కష్టాన్నైనా భరించు, కానీ మీ వైపు చులకనగా చూసే వారిని మాత్రం కన్నెత్తి కూడా చూడకండి. పుస్తకాన్ని చదివి జ్ఞానం సంపాదించుకో, కానీ మనుషులను చదవడం మాత్రం మర్చిపోకు. ఈ రోజుల్లో జ్ఞానంతో పాటు లోక జ్ఞానం చాలా అవసరం. నాలుకకు ఎముకలు లేవు, కానీ అది గుండెను పగలగొట్టేంత బలంగా ఉంటుంది. కాబట్టి మీ మాటలతో జాగ్రత్తగా. జీవితంలో ఏదైనా సరే ఇష్టపడితేనే నచ్చుతుంది, కష్టపడితేనే దక్కుతుంది, నిలబెట్టుకుంటేనే మిగులుతుంది. జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేనేమో, ఎందుకంటే కొందరి నిజస్వరూపం, మనస్తత్వం బయటపడతాయి. మొదట అవి బాధని ఇచ్చినా సరే జీవితాంతం పడాల్సిన బాధని దూరం చేస్తాయి. జీవితంలో ఒక్కసారి ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు, కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, మనుషుల విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ నేర్పిస్తుంది. జీవితంలో ఏది కోల్పోయినా ఎక్కువ బాధపడకు, ఎందుకంటే ఒక టైంలో చెట్టు ఆకులన్నీ రాలినా అంతకన్నా అందంగా మళ్ళీ ఆకులతో చిగురుస్తుంది. నువ్వు నమ్మిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు నువ్వు కోరుకున్న స్థాయిలో నీ కష్టమే నిన్ను ఒక రాజులా నిలబెడుతుంది. నీ ఓపిక, సహనమే దానికి పెట్టుబడి. 100 సార్లు విను, 1000 సార్లు ఆలోచించు, ఒకసారి మాట్లాడు. నలుగురు నిన్ను చూసి నీలా ఉండాలి అనుకోవాలి, కానీ నీలా ఉండకూడదు అని మాత్రం అనుకోకూడదు. కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే పొడుచుకుని తింటుందంట. అలాగే మనిషి కూడా డబ్బుతో, అహంకార గర్వంతో కళ్ళు నెత్తికెక్కినప్పుడు తన వాళ్ళని తానే దూరం చేసుకుంటాడంట. నిజమే కదా. ప్రతి సమస్యకి 3 పరిష్కారాలు ఉంటాయి: మార్చుకోవడం, భరించడం, వదిలేయడం. వీటిలో ఏది ఎంచుకుంటావు అనే దానిపైనే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. పడుతున్న వర్షం ఆగిపోతే పైకి చూస్తాం, నిజానికి పక్కకు చూసినా తెలుస్తుంది. కానీ మనకున్న అలవాటే దగ్గరగా ఉన్న దాన్ని వదిలేసి దూరంగా చూడటం. జీవితంలో కొన్నిసార్లు వదలలేము, అలాగని ముందుకు కదలలేము. జీవితం పెట్టే పరీక్షలో గెలవాలంటే ఓపికగా ఎదురు చూడడం ఒక్కటే మార్గం.